నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వీరాపురపు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం అండి. అంటే సంక్రాంతి రాబోతోంది మరికొన్ని రోజుల్లో. సంక్రాంతి అనగానే 3 రోజుల పండగగా మనందరం కూడా జరుపుకుంటూ ఉంటాం. కానీ అన్ని ప్రాంతాల్లో 3 రోజులుగా జరుపుకోరు. ప్రాంతాన్ని బట్టి 1 రోజుగా, 2 రోజులుగా, 3 రోజులుగా జరుపుకుంటారు. ముఖ్యంగా మనకు సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి ముందు ఉదయం లేవగానే ముగ్గులు, గొబ్బెమ్మలు, తర్వాత మొదటి రోజు భోగి పళ్ళు అని చెప్పి, హరిదాసులు అని చెప్పి, రకరకాలుగా గాలిపటాలు, కోళ్ల పందాలు, పిండి వంటలు వింటూ ఉంటాం. ముఖ్యంగా భోగి మంటలు కూడా. ఈ సాంప్రదాయం అంతా అసలు ఎప్పటి నుంచి ఉంది? ఎందుకు ఈ ఆచారాన్ని ప్రత్యేకించి ఈ పండగలో మనం జరుపుకుంటూ ఉంటాము? ఇప్పుడు మనం ఆచరిస్తున్న విధానం అంతా కరెక్ట్ గానే ఉందా, లేదు అంటే ఎటువంటి విధానం ఉండేది? మీరు చాలా మంచి విషయం అడిగారు. ఎందుకంటే సంక్రాంతి అన్నది ప్రకృతికి పంటలు అన్నీ కూడా చేతికంది. ప్రజలందరూ కూడాను సంతోషంగాను, రైతులందరూ అనే కాకుండా అందరూ కూడాను సంతోషంగా ఇంటికి పంటలు రావడం వల్ల ఆనందంగా జీవించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంటిల్లపాది సంవత్సరానికి ఒకసారి దాంతోపాటు ప్రకృతి మారుతుంది అన్నమాట. దీనికి అనుగుణంగా ప్రకృతి మారడం అంటే సూర్యుడు దక్షిణాయనం నుండి 6 మాసాల వరకు దక్షిణాయనంలో ఉండి ఉత్తరంలోకి ప్రవేశించే సమయం అన్నమాట. దాన్ని ఉత్తరాయణ మహాపుణ్యకాలం అంటారు. ఉత్తరాయణ మహాపుణ్యకాలం అయితే ఆ ప్రవేశించే సమయంలో మకర రాశిలోకి సూర్యుడు మారడం, ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అనేది ఎక్కువ శాతం పితృదేవతలకి, పెద్దలకి జరుపుకునే పండగ అన్నమాట. పెద్దలకంటే ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ప్రకృతి ప్రకారంగా మన వంశమూలాలన్నమాట. వంశమూలాలంటే ఇప్పుడు మహాలయ పక్షారంభం అన్నట్టుగా మనకు ఆశ్వేజ మాసం అంటే అమావాస్య రోజున, నవరాత్రుల టైం ముందు అమావాస్య రోజున మహాలయ, అదే పెద్దల అమావాస్య అని చెప్పేసి ఆ రోజు తల్లిదండ్రులకు మాత్రమే పెట్టుకునే రోజు, లేదా కొన్ని ప్రాంతాల్లో పూర్వీకులందరికీ కూడా పెట్టే రోజు. దాన్ని పెద్దల అమావాస్య అంటారు. తర్వాత ఇది ఇంకా అంతకంటే మించినటువంటి పెద్దలకు పెట్టుకునేటువంటి మన వంశము అంటే ఎన్నో మన కొన్ని లక్షల సంవత్సరాల కిందట మన వంశం పుట్టింది. అప్పటి నుంచి వస్తున్నటువంటి మన పూర్వీకుల అందరికీ కూడాను, పెద్దలందరికీ కూడా ఈ యొక్క మకర సంక్రాంతి సమయంలో మన పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళను పూజించే రోజు. మన వంశం ఇంత లాంగ్ టర్మ్లో వంశ పారంపర్యంగా మన వంశం అంతా కూడా చక్కగా అభివృద్ధి చెందడానికి పితృల యొక్క అనుగ్రహము, పితృదేవతల యొక్క అనుగ్రహము, పితృదేవతలు ఒక అనుగ్రహం కలగడం కోసం, పితృదేవతలు అంటే ఒక మగవాళ్లే కాదు, మాతృదేవతలు, పితృదేవతలు అంటే మన పూర్వీకులు, మన వంశ స్త్రీ పురుషులు, వాళ్ళందరికీ సంబంధించి ఆ మకర సంక్రాంతి అంటాం కదా, ఆ సమయంలో వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో రెండవ రోజు జరుపుకునే పండగ కాబట్టి దానికి సంబంధించి ముందుగా ఆ సమయంలో మన పూర్వీకులందరికీ సంబంధించి వాళ్లకు వస్త్రాలు, బట్టలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చేసి, వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు, మనకిష్టమైన పదార్థాలు కాదు. అంటే వాళ్ళందరికీ ఇష్టమైన పదార్థాలు ఏమిటి అనేది తెలియడం కంటే కూడా మన నాన్నకి, లేదంటే మన తాతకి, వీళ్ళకు ఏమిటి ఇష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, అర్థమవుతుంది. అలా మనం అన్ని పిండి వంటలు కూడా చేసి వాళ్ళకి పెట్టి నైవేద్యంగా, అలాగే వాళ్ళకి ఏ వస్త్రం అంటే, ఏ కలర్ వస్త్రం అంటే ఇష్టం కూడా చూసుకొని అదే కలరు వర్ణము కూడినటువంటి వస్త్రాలు, బట్టలు తీసుకొని వచ్చి పెట్టుకొని మనము పూర్తిగా సాంబ్రాణి వేసి ధూపదీప నైవేద్యం అన్ని కూడా జరిపించిన తర్వాత ఆ నైవేద్యాలన్నిటి కూడా కలిపి, మనం చేసిన పిండి వంటలన్నీ కూడా కలిపి ఒక ముద్ద కానీ, లేదంటే 3 ముద్దలు కానీ, లేదా 5 ముద్దలు కానీ, లేదా 9 ముద్దలు కానీ, లేదా 7 కూడా, 3, 5, 7, 9 ముద్దలు ఏర్పాటు చేసి ఇందులో ఒక ముద్దని కాకులకి,
ఒక ముద్దని గంగకి ఉమ్, ఏమిటి గంగకి గంగాదేవికి సమర్పించాలి. నీళ్ళలో వదలాలా? నీళ్ళలో వదలాలి. నదిలో? ఎక్కువ శాతం వీలైనంత వరకు మనకు పారే నది ఉంటే పారే నీళ్ళల్లో వదలొచ్చు, ఉమ్. లేదంటే చెరువులో వదలొచ్చు, ఒకవేళ దగ్గరగా లేవు అంటే బావిలో వదలొచ్చు. అది కూడా లేకపోతే? బావి కూడా లేదు అంటే మన సంపులో అయినా వదలొచ్చు, కానీ సంపులో వదలకపోవడం మంచిది. ఇక్కడ మనం రెండోది ఉమ్, అక్కడ గంగకు వదలడం. మూడో ముద్ద వచ్చేసి మనం ఇందాక అనుకున్నట్టుగా కుక్కలకు కానీ, లేదా జంతువులకు. పిల్లులకు కానీ, లేదా ఇంకా అతిథికి అంటే ఎవరికైనా కూడా పెట్టచ్చు అనమాట. 3 ముద్దలు. ఉమ్, ఈ 3 ముద్దల్లో లేదు 5 ముద్దలు అంటే కూడా అందులో ఇంకొక ముద్దని తీసుకొని ఆవుకు పెట్టి, ఉమ్. ఒక ముద్దని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా ప్రసాదం తీసుకోవాలి. కింద స్వీకరించాలి. ఇప్పుడు ఈ మూడో ముద్ద అతిథికి అని అంటే అలా ఎవరు కూడా పితృదేవతలకు సంబంధించింది ఒకటి పెడుతున్నారు అంటే తీసుకోరు. అలా కాకుండా భోజన రూపంలో ఇంటికి అతిథిగా పిలుచుకొని వాళ్ళ తరపున భోజనాలు పెట్టే విధానం మనం correct ప్రతిరోజు ఏమో కూడా ఉమ్, మనం భోంచేసేటప్పుడు ముఖ్యంగా ఎవరైనా సరే ఉమ్. ముందుగా అతిథి తీసి పెట్టాలి. పక్కన పెట్టాలా? ఆ, నిత్యము ప్రతిరోజు కూడా ప్రతినిత్యం కూడా ఉమ్, మనము అతిథి కంటే ఎవరికైనా అని కానీ మనం ఒక ముద్ద తీసి పక్కన పెట్టి మిగతాని మనము భోంచేయాలి. ఇది అతిథి సత్కారం. ఉమ్. అతిథికి మనము దేవుడికని చెప్పవచ్చు, లేకపోతే అతిథికని చెప్పవచ్చు, ఎవరికైనా అది మనం తీసి ఇప్పుడు పెడతాం. ప్రతినిత్యం మనం తీస్తున్నాం అలా ఒక ముద్ద ఫస్ట్ పక్కకి అని అంటే దాన్ని మళ్ళీ తీసి డస్ట్బిన్ లో వేస్తుంటాం కదా, సంబంధం లేదు, అది సంబంధం తప్పలేదా? లేదు, సంబంధమే లేదు. ఓకే. అది ప్రకృతి సాక్షి, ప్రకృతికి మనము సమర్పించేస్తాం, అయిపోయింది. నువ్వు అది డస్ట్బిన్లో వేసావా, లేకపోతే బయట వేస్తే కుక్కలు తిన్నాయా, ఉమ్, చీమలు తిన్నాయా అనేది సంబంధం లేదు. ఓకే. చీమలు తిన్నా కూడా అతిథే. ఉమ్. ఎవరు? అయితే ఇప్పుడు సంక్రాంతి రోజు ఈ విధమైన ఆచారం. దీంతో పాటు ఇంకా దాంతో పాటు అది కంటిన్యూ మనము మామూలుగా ఆ రోజు ఒకరోజు చేసుకోవాలి. ముందు రోజు అండి భోగి రోజు చెప్తాం, విధానం. అది కూడా చెప్దాము. అయితే దీనికి సంబంధించి ముందుగానే ఉమ్, మనము ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ మకర సంక్రాంతి ఉత్తరాయణంలోకి సూర్యుడు ప్రవేశించే సమయాన్ని బట్టి ఉమ్, మనం ముందు రోజే, రెండోది ప్రకృతి ఏంటంటే చలి. అందరికీ ఉమ్, ప్రకృతిలో మార్పులు ఉన్నాయి కాబట్టి చలి వేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి భోగి మంటలను ఉమ్, వేయడం, మన ఇంటి ముందు ఒక హోమం చేసినటువంటి ఉమ్. ఫలితం. ఓకే. ప్రతి ఇంటి ముందు హోమం చేసి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఏదైనా దోషం ఉంటేనో, నక్షత్ర దోషం ఉంటేనో, నక్షత్ర పాద దోషం ఉంటే, శాంతి ఉంటేనో, ఉమ్, లేకపోతే ఇంకేదన్నా సరే వాళ్ళ వాళ్ళ కోరికల కోసం ప్రత్యేకంగా హోమం చేసుకుంటారు. ఉమ్, అలా కాకుండా ప్రతి ఇంటి ముందు, ప్రపంచమంతా కూడా ప్రతి ఇంటి ముందు ఇది హోమం జరిపించడం. కాకపోతే ఇక్కడ పండితుడు ఉండడు, ఉమ్. వాళ్ళే దాన్ని హోమం జరుపుతారు. చాలా మంది ఈ భోగి మంటల విధానాన్ని ఇంట్లో ఉన్న పాత వస్తువులు, చెక్క చెప్తాను, అది సంబంధించిన కూడా వస్తువులు తెలియజేసుకోవాలి. వేస్తుంటారు కదా, అలానే ఆచరించాలా ఈ విధానం? వాస్తవం. ఉమ్, మన మన ముఖ్యంగా చెప్పాలి అంటే వాస్తవంగా మనము కొత్తగా కట్టెలు, కంప అని చెప్పేసి, లేదంటే ఇంకేదైనా సరే బయట ఉన్నటువంటి చెదులు పట్టినటువంటి ఇవన్నీ కూడా తీసుకొని, మేమైతే మాకు చిన్నప్పుడు ఎర్రచందనము, దూలాలు, కూసాలు, స్తంభాలు అని చెప్పేసి ఉండేటివి, ఉహుహుం. అవి వేసేవాళ్ళం. ఇది శ్రీగంధం కూడా ఉండేటివి, ఓకే. శ్రీగంధము, ఎర్రచందనము ఇటువంటివన్నీ కూడా వేస్తూ, వాటితో పాటు మీరు అన్నట్టుగా పాత వస్తువులన్నీ కూడా, పాతవి అంటే చాటలు, ఉమ్, పొరకలుగా వేసేవాళ్ళు. మేమైతే వెయ్యం ఇవి. అవునా? ఆ, పాతవన్నీ కూడా, పాత బట్టలు, ఇవన్నీ కూడా, పాత వస్తువులన్నిటినీ కూడా బట్టలు కూడా వేస్తారు. వేస్తారా? బట్టలు కూడా కొంతమంది వేస్తారు. ఓకే, ఓకే. నేను అదే చెప్తున్నాను, మేము వెయ్యం. ఓకే. మామూలుగా చాలా మంది ఇవన్నీ కూడా, పాతవన్నీ కూడా అందులో వేసేసి, ఉమ్, పాత చాటలు, పాత పొరకలు, పాత వస్త్రాలు, ఉమ్. ఇవన్నీ కూడా కాల్చేస్తారు. మరి అసలు విధానం ఏంటి? ఇవన్నీ వేయొచ్చు అంటారా? వేయొచ్చా వేయకూడదు అనేది ఏమీ లేదు. ఉమ్, అయితే వాళ్ళు చేసే వాళ్ళ యొక్క ఇష్టానుసారం. ఇష్టానుసారము. అయితే అది ఆ విధంగా అందరూ వేయచ్చా అంటే అందరూ వేయకూడదు. ఉమ్, అందరూ అంటే యజ్ఞోపవీతం ధరించినటువంటి వాళ్ళు ఉమ్, ఈ పాత చాటల్ని, పాత పొరకాలని, పాత వస్తువుల్ని వేయకూడదు. ఓకే. పాత వస్తువుల్ని అంటే మన వస్త్రాలు ఇటువంటివి కూడా వేయకూడదు అనమాట. మిగతా వాళ్ళు వేయచ్చు, ఓకే. మిగతా వాళ్ళు వేసుకోవచ్చు. యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాళ్ళు, పాండిత్యం అంటే వేద పఠించినటువంటి వాళ్ళు కానీ, ఉమ్, లేదు నియమనిష్టలు, ఆచారాలని ఆచరించే వాళ్ళు కానీ, వీళ్ళెవరు కూడా వీటిని వేయకూడదు. ఓన్లీ కట్టెలతో మాత్రమే ఉమ్, ఆ హోమాన్ని మనము చలిమంట వేసుకోవాలి. అది చలిమంట అనొచ్చు, ఉమ్, అది ఇంటికి మన ప్రతి ఇంటి ముందు హోమం అని
అగ్నిదేవుడిని ఆహ్వానం చేసుకోవడం, అగ్నిహోత్రుడిని మన ఇంటి ముందు నిలుపుకోవడం, అది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక వెలుగుని నింపుకోవడం. అలాగే మనము ఆ చలిమంట కాంచుకున్న తర్వాత దాంట్లోనే మనం నీళ్లు కూడా కాంచుకొని స్నానాలు చేస్తాము. ఆ స్నానం చేసేటప్పుడు ఏంటంటే రేగి పండ్లు, ప్రకృతి అని ఇందాక చెప్పాను, ప్రతిదీ ప్రకృతికి అనుగుణంగా ఈ పండగ జరుపుకునేది. దీనికి సూర్యుడు సాక్షి, అగ్నిహోత్రుడు ముందు రోజు అగ్నిహోత్రుడు, రెండో రోజు సూర్యుని ఆరాధించడము. అలాగే ఆ సూర్యుడిని ఆరాధించడమే మన యొక్క పూర్వీకులందరినీ కూడా పూజించుకోవడము. ఇక్కడ మనము ఆ నీళ్ళతోటి మనం స్నానం చేసే ముందు రేగి పండ్లు బాగా నలపచ్చు, నలిపి తలంతా పట్టించవచ్చు. తలకి మనం కుంగుడుకాయలు పట్టిస్తాం కదా, కుంగుడుకాయలు కూడా ఇలాగే రేగి పండ్ల మారిగానేవి, కాకపోతే వాటిని నలకు కొట్టేసి తలకంతా పట్టించి స్నానం చేస్తాం, కుంగుడుకాయ స్నానం. ఇక్కడ ఏంటంటే రేగి పండ్లని కూడా పండ్లని బాగా ఇది చేసి తలకు పట్టించి కూడా స్నానం చేయొచ్చు, ఇంకా మంచిది. లేదంటే ఆ రేగి పండ్లని మనం దిష్టి తీసేసి తల మీద, లేదంటే తల మీద పోస్తూ దిష్టి తీసేసినట్టుగా పోసి మనం స్నానం ఆచరించవచ్చు. రేగి పండ్లని స్నానానికి ముందే చేయాల్సిన విధానమా? అవును, స్నానానికి వెళ్ళినప్పుడు ఆచరించే విధానం. ఇదే కాకుండా మగవాళ్ళైతే ఉప్పుతోటి, ఏమిటి ఉప్పు, కొన్ని ప్రాంతాల వారిగా ఇవి జరుగుతుంటాయి. ఉప్పుని తల మీద నుంచి 3 సార్లు తిప్పి 2 సార్లు రివర్స్ తిప్పి ఆమెన అక్కడ స్నానం కాడిని అక్కడ నీళ్ళలో వదిలేసి ఆమెన స్నానం చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ భోగి పండగ రోజు నర దృష్టి ప్రక్షాళన జరగాలన్నా, శత్రు వినాశనం జరగాలన్నా, మనిషిలో ఉన్నటువంటి సర్వగ్రహ పీడలన్నీ కూడాను వైదొలిగిపోవాలన్నా చక్కగా ఈ ఉప్పును తీసేస్తూ, అలాగే పాలతో, పచ్చి పాలతో కొద్దిగా ఒక టీ గ్లాస్ మాయన పచ్చి పాలతో, లేదంటే ఒక 1/2 లీటర్ ఆవు పాలను తీసుకొని, కాంచకూడదు, పచ్చి పాలతో తల మీద స్నానం చేసుకుంటూ ఆ తర్వాతనే చల్లనీళ్ళ స్నానం చెయ్యాలి మగవాళ్ళు, కాంచకూడదు. లేదా ఆచారాలు పఠించే వాళ్ళు కానీ, లేదా వేద పండితులు కానీ, యజ్ఞోపవిత ధారణ చేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా సరే నీటిని కాంచి స్నానం చేయకూడదు. చల్లటి నీళ్ళతో చేయాలా? చల్లటి నీళ్ళతో మాత్రమే స్నానం చేయాలి. ఏది భోగి పండగ రోజు. రెండో రోజు కూడాను కాంచుకొని వేడి నీళ్ళతో స్నానం చేయరాదు, దోషం అది. నీటిని కాంచి స్నానం చేయరాదు, చల్లనీళ్ళతో మాత్రమే స్నానం ఆచరించినట్టయితే వాళ్లకు మంచి శక్తి ఏర్పడుతుంది. వాళ్ళ నియమానికి, వాళ్ళ నిష్టలకి, వాళ్ళ ఆచారాలకి మంచి ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకు కలుగుతుంది. ఇక్కడ మనము ఆ ఉప్పు తీసేసిన తర్వాతనే ముందుగా ఉప్పుని తల మీద 3 సార్లు తిప్పి 2 సార్లు రివర్స్ తిప్పి అక్కడ వేసేసి పచ్చిపాలతో స్నానం చేసుకున్న తర్వాత చల్లనీళ్ళ స్నానం చేసినట్టయితే వాళ్లకు దీర్ఘకాలికంగా పట్టి పీడిస్తున్నటువంటి గ్రహ పీడలు ఏవైనా సరే, చంద్రదోషం కానీ, కుజదోషం కానీ, లేదా శని దోషం కానీ, రాహుకేతుల యొక్క దోష పీడ కానీ, ఇవన్నీ కూడా 100% ఆ ఉప్పు, మనం తీసేసిన ఉప్పు ఎలా కరిగిపోయిందో ఆ గ్రహ దోషాలన్నీ కూడా, గ్రహ పీడలన్నీ కూడా అట్లాగే కరిగిపోతాయి, అంటే వైదొలిగిపోతాయి చక్కగా. ఆ తర్వాత మనం ఆ భోగి రోజున మనం ఈ మగవాళ్ళు చేయవలసినటువంటి, ఆడవాళ్ళు ఏమిటి అంటే ఆ రోజున పసుపు నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి, పసుపుతో మాత్రమే స్నానం చేయాలి ఆ రోజు. అయితే వీళ్ళకు కూడాను ఇంట్లో ఉన్నటువంటి సంవత్సర పొడవు వాళ్ళు శ్రమించి కష్టపడి వాళ్ళు ఉంటారు కదా, అయితే వీళ్ళు మాత్రం రేగి పండ్లతో మాత్రం తలంటు స్నానం చేసుకోవాలి. ఎవరండి? ఆడవాళ్ళు, చిన్నపిల్లలు కానీ, ఆడపిల్లలు లేదా పెద్దవాళ్ళు కానీ రేగి పండ్లతో మాత్రమే తప్పకుండా వాళ్ళు స్నానం చేసుకోవాలి. ఇంకా కూడా శనగపిండి, పసుపు, పుట్టమన్ను, ఏమిటి పుట్టమన్ను, అవును, కొద్దిగా పుట్టమన్ను, ఈ 3 కలిపి స్నానం చేసినట్టయితే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహం కలుగుతుంది, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము కలుగుతుంది, సంపూర్ణ ఆయుష్ కలుగుతుంది,
వాళ్ళలో ఉన్నటువంటి నర దృష్టి దోషం కూడా ప్రక్షాళన జరుగుతుంది. అలాగే వాళ్ళ నడవడికలో కూడా చాలా మంచి నడవడిక అనేది కలుగుతుంది. అన్ని పాజిటివే, అన్ని పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. పుట్టమన్ను అనేది కలపడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా వైదొలిగిపోతాయి. చాలా మంది పుట్టమన్ను తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంట్లో దేవుడిగా పూజించుకునే బంగారు అంటారు. ఆ విధంగా ఆ పుట్టమన్ను బొట్టు పెట్టుకోవడం కూడా జరుగుతుంది. మనం ఇలా చేయలేకపోయినా పుట్టమన్ను తీసుకొని ఆ రోజు బొట్టు పెట్టుకున్నట్టు అయితే వాళ్లకు సకల దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కగా ఈ సంక్రాంతి కొత్త పంటలు వస్తాయి. అంతేకాకుండా ఇంటిల్లపాది అందరూ కూడా కొత్త బట్టలు తెచ్చుకొని పిండి వంటలన్నీ కూడా చేసుకొని ఈ పిండి వంటలన్నీ కూడా పెద్దవాళ్లకు పెట్టుకుంటూ తర్వాత మనం వాళ్ళ పేర్ల మీద సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తపరిచేటువంటి పండగే భోగి పండగ, మకర సంక్రాంతి. మరి కనుమ రోజు అండి? కనుమ రోజు ఏంటంటే మన పాడి పంటలన్నిటినీ కూడా పూజించుకునేటువంటి రోజు. మూడో రోజు మనం పంటల్ని, పశువుల్ని ఎక్కువగా గోపూజ అన్నది కూడాను మనకు అనాదిగా వచ్చేటువంటి ఆచారము. ఆ గోపూజ ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు చేసుకుంటున్నారు చాలా మంది, కానీ సంవత్సరం ఒక్కరోజు మాత్రమే చేసేవాళ్ళు. ఈ సంక్రాంతి రోజు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో గోవుని చక్కగా స్నానం చేయించి అలంకరించి మనం ఎట్లా లక్ష్మీ పూజ చేస్తామో ఆ విధంగా తెలిసిన వాళ్ళు స్నానము, దానికి అన్ని కూడా వస్త్రం పెట్టి తుడ్చడము, మళ్ళీ శుభ్రంగా ఏదన్నా ఎద్దులుంటే మనకు కొమ్ముల్ని అలంకరించడము, లేదా బొట్టు పెట్టి కాళ్ళకు గిట్టలకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆవును అన్ని విధాలా కూడా వెనక పక్క కూడా పూజించి, ముందు పూజించి, కాళ్ళను కూడా పూజించేసి ఆ రోజున ఆ గో ప్రదక్షిణ చేసి ఆ గోవుల కింద మనం దూరడం. గోవుల కింద అంటే ఆవుల కిందకి దూరి తిరిగి రావడం. ఎందుకండి అలా చేయడం వల్ల కూడా ఏంటంటే ఆ గోధులి వల్ల మనకు లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మి యొక్క అనుగ్రహం, ఇంకా చెప్పాలంటే సర్వ సకల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది. మనలో ఉన్నటువంటి 10,000 దోషాలైనా సరే, 10,000 నెగిటివ్ అయినా సరే, ఎటువంటి భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది దోషాలైనా కూడాను ప్రక్షాళన జరిగిపోతుంది. మనం స్నానం చేస్తే మన శరీరం పైన మురికిపోయినట్టుగానే మన తలరాత కూడా స్నానం జరిగిపోతుంది గోవు కింద దూరడం వల్ల. ఇది సంక్రాంతి మీరు అన్నట్టుగా మకర కాకుండా కనుమ పండుగ రోజు చేసేటువంటి తంతు. ఇలా పంటల్ని, పశువుల్ని అన్నిటిని కూడా పూజించుకునేటువంటి దినం ఆ రోజు. అలా చేయడం వల్ల చక్కగా అందరికీ కలిసి వస్తుంది. ధన్యవాదాలండి. సర్వే జన సుఖినో భవంతు.